షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. ముందుగా ఈ వీడియో చూద్దాం. అమ్మయ్య, కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. హిందూ ఆధ్యాత్మికతను బోధించే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చిన్నజీయర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బాధాకరం. ఇది కేవలం చిన్నజీయర్ గారికి మాత్రమే పరిమితం కాదు. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు జన్మించడాన్ని ప్రశ్నించినా గాని, వక్రీకరించినా గాని వాళ్ళు యేసుక్రీస్తు విషయంలో మాత్రమే ఇలా చేస్తున్నారు అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా పిల్లలు ఎలా పుడతారు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే, మన హిందూ సమాజం ఎంతో భక్తితో పూజించేటువంటి హనుమంతుడి పుట్టుకను కూడా పరోక్షంగా అవమానించినట్లే అవుతుంది. విఘ్నులైనటువంటి హిందువులు దయచేసి హనుమంతుడి పుట్టుక గురించి తెలియనటువంటి అమాయకులైన హిందువులకు తెలియజేయండి. హనుమంతుడు మానవ పురుషుడి ప్రమేయం లేకుండానే తన తల్లి అయినటువంటి అంజనీదేవికి ఎలా పుట్టాడో వాల్మీకి రామాయణం నుండి దయచేసి చదివి వినిపించండి. ఎందుకంటే మనలో చాలా మందికి రామాయణం అనేసరికి సీరియళ్లలో, సినిమాల్లో ఎంతవరకు చూపిస్తారో అంతవరకే తెలుసు. గ్రంథాల్లో నిజంగా ఏముంది అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి రామాయణం ప్రకారంగా హనుమంతుడి పుట్టుక గురించి తెలిసిన వాళ్ళు తెలియని వారిని ఎడ్యుకేట్ చేయండి. కనీసం అప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక అయినటువంటి మరియకు జన్మించాడనేటువంటి సత్యాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొందరు ధర్మరక్షణ పేరుతో క్రైస్తవ్యంపై ఒక విషపూరితమైనటువంటి భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆ ఉచ్చులో పడకుండా ఉండగలుగుతారు. అయితే హనుమంతుడి పుట్టుక గురించి తెలియని వారి కోసం, ఆ విషయంలో అవగాహన లేని వారి కోసం డైరెక్ట్గా వాల్మీకి రామాయణంలో నుండి ఉన్నట్లుగా AI జనరేటెడ్ వాయిస్ ద్వారా మనం చదువుదాం. వాల్మీకి రామాయణము కిష్కింధకాండ 66వ సర్గ 8 నుండి 20 శ్లోకాల తాత్పర్యాన్ని మొదటగా గీతా ప్రెస్ రామాయణంలోను, ఆ తర్వాత పుల్లెల శ్రీరామచంద్రుడు గారు చేసినటువంటి అనువాదంలో నుండి కూడా మనం చూద్దాం. ఇది జాంబవంతుడు హనుమంతుడు పుట్టుక గురించి వివరిస్తున్నటువంటి సందర్భం. అప్సరసలలో శ్రేష్ఠరాలుగా ప్రసిద్ధి వహించిన పుంజిక స్థల అంజన అను పేరుతో ఖ్యాతికెక్కినది. ఆమె కేసరి అను వానరునకు పత్ని అయ్యెను. ఆమె ముల్లోకములయందును అందచందములలో మేలుబంతిగా ప్రాప్తించెను. శాపవశమున ఆమె ఈ భూలోకమున కామరూపిణియగు ఒక వానర స్త్రీగా జన్మించెను. నాయన మహాత్ముడు వానర ప్రభువు అయిన కుంజనునకు ఈమె కూతురు. వానర స్త్రీ అయినప్పటికీ ఆమె సర్వాంగ సుందరి. కామరూపిణియగు ఆమె ఒకానొకప్పుడు చక్కని రూప యౌవన శోభలతో మానవ రూపమును ధరించెను. చిత్ర విచిత్రములైన మాలలను, ఆభరణములను, అమూల్యములైన పట్టు వస్త్రములను దాల్చి ఆమె వర్షాకాలపు మేఘముమలే ఉప్పుచున్న పర్వతాగ్రమునందు సంచరించుచుండెను. పర్వతముపై విహరించుచున్న ఆ విశాలాక్షి ధరించిన పచ్చని వస్త్రము ఎట్లు అంచులతతో తడతడ మెరియుచుండెను. ఇంతలో వాయుదేవుడు ఆమె వస్త్రమును మెల్లగా అపహరించుకునిపోయెను. ఆమె చక్కని ఊరువులను, స్తన సౌభాగ్యమును, మనోహరమైన ముఖమును, విశాలమైన నితంబమును, సన్నని నడువును కలిగియుండెను. పేరుమోసిన ఆ సర్వాంగసుందరిని చూచి వాయుదేవుడు కామపరవశుడయ్యెను. పిదప అతడు పూర్తిగా కామవికారములకు లోనై ఆ పుణ్యశీలియందు మరలుగొన్నవాడై తన అదృశ్యమైన బాహులతో ఆమెను కౌగిలించుకొనెను. అప్పుడు సువృతయన్ని వ్రతముగల ఆ అంజన జరిగిన సంఘటనకు విభ్రాంతురాలై, నేను పతివ్రతను, నా పాతివ్రత్యమును భంగపరచుటకు పూనుకొనిన నీవు ఎవడవు అని పలికెను. ఆమె మాటలు విని వెంటనే వాయుదేవుడు ఇట్లు పలికెను, ఓ సుందరి, నిన్ను ఏవియూ బాధింపవు. నేను కౌగిలించుకున్నప్పటికీ నిన్ను మానసికముగా మాత్రమే పొందుతిని. పుణ్యశీలురవైన నీకు ఎట్టి కళంకమూ రాదు. కనుక భయపడవలదు. మహాపరాక్రమశాలి, బుద్ధి సంపన్నుడు అయిన సుతుడు నీకు కలుగును. అతడు ధైర్య సాహసములు గలవాడు, మిగుల తేజస్వి, బలపరాక్రమముల యందు సాటి లేనివాడు కాగలడు. ఆకాశమునకు ఎగురుటయందును సముద్రములను లంఘించుటలోనూ అతడు నాయంతటివాడు కాగలడు. ఓ కపివర మహాబాహువు. వాయుదేవుడు ఇట్లు అనుగ్రహవచనములను పలికి వెళ్లిన పిమ్మట నీ తల్లియుగు అంజనాదేవి తన మనస్సు కుదుటపడగా మిగుల సంతుష్టుడారయ్యను. పిదప ఆమె ఆ గుహయందు వానర శ్రేష్ఠుడవైన నీకు జన్మనిచ్చను. ఇప్పుడు పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే గీతా ప్రెస్ వాళ్ళు అక్కడెక్కడ పారాఫ్రేజ్ చేస్తారు, కానీ పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదంలో అక్షరార్థమైన ట్రాన్స్లేషన్ కనబడుతుంది. అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు, ప్రసిద్ధురాలు, అంజన అను నామాంతరము గలది అయిన పుంజిక స్థల అను అప్సర స్త్రీ వానరుడైన కేసరి యొక్క భార్య. సౌందర్యమునందు సాటిలేనిదిగా 3 లోకములలోనూ ప్రసిద్ధురాలైన ఆమె శాపవశము చేత స్వేచ్ఛానుసారముగా రూపము ధరించగల వానర స్త్రీగా భూలోకమునందు పుట్టినది. వానర ప్రభువైన మహాత్ముడైన కుంజరుని కుమార్తెగా పుట్టిన ఆ పుంజిక స్థల రూపముతోనూ యవ్వనముతోనూ ప్రకాశించుచున్న మనుష్య శరీరము దాల్చి విచిత్రములైన పుష్పమాలలు, అలంకారములు ధరించి తెల్లని పట్టు వస్త్రమును కట్టుకుని ఒకనాడు వర్షకాల మేఘము వలె ఉన్న పర్వత శిఖరమునందు సంచరించును. విశాలములగు నేత్రములు గల ఆమె పర్వత శిఖరము మీద ఉండగా పచ్చని ఎర్రని అంచులు గల ఆమె వస్త్రమును వాయుదేవుడు మెల్లగా తొలగించును. అప్పుడు ఆ వాయుదేవుడు ఆమె యొక్క గుండ్రని కలిసియున్న తొడలను, బలిసి దగ్గరగా ఉన్న స్థనములను, చాలా అందమైన ముఖమును చూచెను. విశాలమైన కటి ప్రదేశము, సన్నని నడుము, అందమైన సకల అవయవములు గల కీర్తిమంతరాలైన ఆమెను చూడగానే వాయుదేవుడు కామము చేత మోహితుడయ్యెను. దోషములు లేని ఆమె యందు మనస్సు ప్రవర్తించుట చేత మన్మథుడావేశించిన సకల శరీరము గల వాయుదేవుడు పొడవైన భుజములతో ఆమెను కౌగిలించుకొనెను. ఉత్తమమైన నియమములు గల ఆమె అప్పుడు భయపడుచు ఇట్లు పలికెను, నా ఏకపత్ని వ్రతమును నిసింపచేయుచున్నవాడెవడు? అంజన మాటలు విని వాయుదేవుడు ఇట్లు పలికెను, అంజన, నిన్ను నేను హింసించను, భయపడకుము.
నిన్ను నేను కౌగిలించుకొని మనస్సు చేతనే నిన్ను అనుభవించతిని. అందుచేత నీకు వ్రతభంగము లేదు. నీకు పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు అయిన పుత్రుడు కలుగును. గొప్ప ధైర్యము, తేజస్సు, బలము, పరాక్రమము గల నీ కుమారుడు ఎగురుటయందు దుముకుటయందు నాతో సమానుడై ఉండును. నీ తల్లి ఆ మాటలు విని సంతోషించి ఒక గుహలో వానర శ్రేష్ఠుడవైన నిన్ను కనెను. ఇలాగా అంజనీదేవి భర్త అయిన కేసరికి కాకుండా వాయుదేవుడికి హనుమంతుడుగా పుట్టాడు కాబట్టే వాయుపుత్రుడు అంటారు. లీగల్ ఫాదర్గా కేసరి ఉన్నాడు కాబట్టి కేసరి నందన్ అని కూడా హనుమంతుణ్ణి పిలుస్తారు. రైట్. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కన్యకకు పుట్టడాన్ని ఎవరైనా హేళన చేసినా లేదా తప్పుగా మాట్లాడినా ఈ ఎగ్జాంపుల్ని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. వినకపోతే వదిలేద్దాం. బైబిల్లో కానీ మనం చూస్తే పురుషుడి నెరగనటువంటి మరియా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భవతైంది. ఇట్స్ ఎ డివైన్ ఫెనామినన్ వేర్ దేర్ ఇస్ నో సెక్షువల్ ఇంటరాక్షన్ విత్ ఎ హ్యూమన్ ఆర్ స్పిరిట్ ఇస్ ఇన్వాల్వ్డ్. చూడండి, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునన్న దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీరికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నన్ను కమ్ముకొనును అంటే ఓవర్ షాడోయింగ్ అనమాట. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుని కుమారుడనబడడం అంటే సర్వాధికారి అయిన దేవుడు మనిషి శరీరాన్ని ధరించడం అని. పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటే ఆయన రక్తమాంసాలు ఉన్నటువంటి మనిషిగా పుట్టాలి. ఎట్ ద సేమ్ టైం మనుషులు చేసినటువంటి పాపాలను క్షమించాలంటే ఆయన దేవుడుగా కూడా ఉండాలి. అయితే దేవుడు మనిషి ఒకే వ్యక్తిలో కలవాలంటే కన్యక గర్భం ద్వారా జన్మించడం ఒక్కటే మార్గం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కన్యక అయినటువంటి మరియ గర్భాన పుట్టాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.